హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పా కదా వెకేషన్కి వెళ్తున్నాము. వెకేషన్కి పాండిచ్చేరి వచ్చామండి. ఇంకా లేట్ చేయకుండా ఆటో ఎక్కేసి హోటల్కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన హోటల్ వచ్చి ఎల్ఏ గార్డెన్స్ అండి. సో ఇంకా వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటే స్విమ్మింగ్ పూల్లో దూకేసి కొంచెంసేపు ఆడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఒక చిన్న ఫ్యాషన్ షో జరిగింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఫ్యాషన్ షోలో ఒక షో టాపర్ ఉన్నారు. వాళ్ళు ఎవరో అన్నది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది, నా మేకోవర్ ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ చెప్పా కదా షో టాపర్ వచ్చేసారు. ఇంకెవరో కాదండి మా బాబాయ్. చూడండి ఆయన వాక్ ద బెస్ట్ వాక్ అని చెప్పాలి. మేము వెళ్ళిన హోటల్లోనే బైక్ కూడా రెంట్కి ఇచ్చారు. పర్ డే వచ్చి 400. సో మేము 3 బైక్స్ రెంట్కి తీసుకోవాలి. బయట రెంట్ బైక్ తీసుకునే కన్నా ఇలా హోటల్లో బైక్ తీసుకోవడమే బెస్ట్. బికాజ్ బయట రెంట్ వచ్చేసి పర్ డే 500, హోటల్లో పర్ డే 400. సో ఇదే చీప్ కదా. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి మధురై వేదుకి వచ్చాము. ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ కూడా దొరుకుతుంది. సో మేము ఇక్కడ ఫిష్ మీల్ ఆర్డర్ పెట్టాము. నిజంగా అండి ఇక్కడ వాళ్ళ సర్వింగ్ కానీ అంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఫిష్ కొంతమంది ఫిష్ పులుసు వండితే కొంచెం నీసు వాసన వస్తుంది బయట. సో నేను అసలు ప్రిఫర్ చేయను. అండ్ ఫస్ట్ టైం నేను ఇలా బయట తిన్న ఫిష్ కర్రీ. అండ్ మా సిస్టర్ కూడా అదే అంటుంది, అసలు స్మెల్లే రావట్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్లిమిటెడ్ రైస్ ఇచ్చారు ఇక్కడ. సో అది కంప్లీట్ అయిపోయాక ఇంకా మన చేతులకు బండి వచ్చేసింది, మన డ్రైవింగ్ మాట. అండ్ వీడియో వచ్చి మా సిస్టర్ తీయడం వల్ల అటు ఇటులా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొత్త కాబట్టి కొంచెం బోట్ రైడింగ్కి వచ్చాము. ఇక్కడ ఫామ్ ఫిలప్ చేస్తున్నాము. మేము తీసుకుంది ప్రైవేట్ బోట్ అండ్ పర్ పర్సన్ వచ్చి 300 తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ సేఫ్టీ జాకెట్స్ వేసుకుంటున్నారు. డ్రెస్కి మ్యాచ్ అవ్వదు, బట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ ఇక్కడ నాకు భయం వేస్తుంది. అంటే నాకు బోట్ ఎక్కడం ఫస్ట్ టైం కాదు. నేను పాపికొండలు ఎక్కినప్పుడు బోట్ ఎక్కాయి, కానీ అది పెద్ద బోటు, ఇది వచ్చి చిన్న బోటు. ఎటు సైడ్ కాలు పెడితే అటు సైడ్ పడిపోతుంది. సో నేను ఎక్కడ పడిపోతానా అని నా భయం నాది. ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. నిజంగా ఇలా బోట్లో కూర్చొని అలా వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. నేను జస్ట్ మాటల్లో చెప్పలేను, జస్ట్ అలా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ అందరూ నా మీద ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు. ఎందుకంటే నీకు పుట్టిన పాప మాత్రం ప్రశాంతంగా కూర్చుంది, నువ్వేమో చిన్నపిల్లల్లాగా అరుస్తున్నావేంటి అని. నేనేమో పెద్ద పుడింగిలాగా ఫస్ట్ కూర్చున్నాను. ఎక్కువ నా వైపే వంగిపోతుంది. సో నేను ఎక్కడ పడిపోతాను అని నా బాధ నాది. కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందండి ఇందులో. తప్పకుండా ట్రై చేయాల్సిన యాక్టివిటీ ఇది. ఈవినింగ్ ఇంకో ఫ్యాషన్ షో అండి, తీసింది మా బాబాయ్ గారు. రాక్ బీచ్ దగ్గర మళ్ళీ కేక్ కటింగ్ ఉందని ఇంకా అందరం రెడీ అయిపోయి ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఏంటి ముగ్గురు ఒకే టైప్ డ్రెస్ వేసుకున్నారు అనుకుంటున్నారా? వెకేషన్ కదా, ఏదో కొత్తగా ఉంటుందని అనుకున్నాం, కానీ కొత్తగా కాదండి, ఏదో యూనిఫామ్ లాగా అయిపోయింది. అందరూ మమ్మల్నే చూడడం చాలా అంటే చాలా వియర్డ్గా ఉంది. ఇలా సీవ్లెస్ వేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. ఇది నెక్స్ట్ డే వీడియో. నైట్ అనుకున్నాం మార్నింగ్ 4 o'clockకే లేచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, కానీ లేచిందే 6:30కి. ఇంకా సన్ రైజ్ కాదు కదా, సన్ కూడా పైకి వచ్చేసాడు. ఇంకా ఈ బ్యూటిఫుల్ సన్ మూమెంట్ని ఎందుకు వేస్ట్ చేసుకుందామని ఇలా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నా. ఎంజాయ్ ద మూమెంట్. ఇక్కడ పెట్టుకుంటే మేమందరం ఈవిడ ఒక్కదే ఆ మూల పెట్టింది ఎలా తీస్తుంది అంటారు. చూడండి అలా ఎక్కి తీస్తుంది దొంగ మొహంది. అసలు ఎవరైనా నేను అక్కడ పెట్టమన్నారమ్మా? అంటే మన చెప్పులుగా దాని మీద చెప్పులు లేదు, దాని మీద చెప్పులు అన్నాడు. మనం ఏం చెప్పులే కాదు అసలు. అగో ఇట్లనే నిన్ను ఎవరెట్టమన్నారే గాడిది? అవసరమా డాలి నీకు ఇవన్నీ? పడతా పడతా పడతా, జాగ్రత్త 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 జాగ్రత్త. అక్కడ చిన్న రాయి మీద
సక్సెస్ఫుల్ గా తన చెప్పులు తెచ్చుకుంది. అది కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ప్యారడైజ్ బీచ్కి వచ్చాము. ఇన్స్టాగ్రామ్లో చూపించినంత పాండుచేరి గురించి అయితే నిజంగా చెప్పాలంటే ఏమీ లేదండి, నిజంగా చెప్తున్నాను నేను. ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ అన్నారు. షాపింగ్ స్ట్రీట్ వచ్చి సాటర్డే అండ్ సండే ఓపెన్ ఉంటాయంట. అండ్ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా కాస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. నాకు వచ్చిన ఒక చిన్న వర్డ్ అయితే రొంబ స్వీట్ ఎరక, ఇది ఒక్కటే వచ్చింది బికాజ్ ఆఫ్ ఫ్రూట్స్ వల్ల. ఇంక ఇలా ఎంజాయ్ చేసుకొని ఇంకా వచ్చేసాం. థర్డ్ డే అయితే ఫుల్ వెదర్ కండిషన్ అసలు బాగాలేదు, సో ఇంకా ఎంజాయ్ చేసి ఇలా మా వెకేషన్ కంప్లీట్ చేసుకున్నాం. డూ సబ్స్క్రైబ్ అండ్ టెల్ కామెంట్.